ఏమి ఇలా అంటున్నాడు అని చెప్పేసి అందరూ బలరాముడు వైపు చూస్తే బలరాముడు చెప్పాడు, మీరు తులసి లేకుండా పెట్టారు చూడండి అంటే. మీరు తులసి చేసి ఒక్క నైవేద్యం పెట్టండి, గోవర్ధనుడు సంతృప్తి పొందకపోతే నన్ను అడగండి. అప్పుడు వాళ్ళు క్షీరాన్నం పాయసాన్నం చేసి తులసి వేసి పెడితే గోవర్ధనుడు తృప్తిగా తీసుకొని చాలు ఇంకా. అంటే తులసి వేస్తే భగవంతుడు అంత సంతృప్తి చెందుతాడు అనే దానికి గోవర్ధన లీల కూడా మనకు ఒక నిదర్శనం. అలాంటి తులసి మహారాణి ఇక్కడ జల రూపంలో ఉంది, కామ్యవనంలో విగ్రహ రూపంలో ఉంది, ఈ బృందావనం అంతా కూడా చెట్టు రూపంలో ఉంది. 3 విధాలుగా భగవంతుడికి సేవ చేస్తుంది. ఇంతేనా? ముఖ్యమైనటువంటి సేవ ఇంకొకటి ఉంది. కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా ఈ బృందావనంలో ఎప్పుడు ఎక్కడ ఏ లీల జరగాలనేటువంటిది ప్రణాళిక రచన బృంద మహారాణి చేస్తుంది. తులసి మహారాణి ఎలా చేస్తుంది? సాయంకాలం 5 గంటలకు భగవంతుడికి ఉయ్యాలి సేవ జరగాలి, 7 గంటలకి సలీలోత్సవం జరగాలి. సలీలోత్సవం అంటే తెలుసు కదా, నీళ్లు చల్లేది. స్వామిని మధ్యలో కూర్చోబెట్టి రాధాకృష్ణుల్ని సన్నగా నీళ్లు చల్లుతారు. అది వేసవికాలంలో చేస్తారు, సలీలోత్సవం అంటారు. మీరు ఎక్కడ